ఈ రాష్ట్ర ప్రజల యొక్క ఆశీర్వాదంతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జెండా మోసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల యొక్క కష్టంతో ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించడం జరిగింది. జగనన్న 2.0 జూన్ 4వ తారీఖు సాయంత్రం ఎప్పుడైతే ఈవీఎం బాక్స్లన్నీ ఓపెన్ అయ్యి కౌంటింగ్ ప్రక్రియ పూర్తవుతుందో అప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేసుకోవటం జరుగుతూ ఉంది. ఎందుకంటే పూర్తి నమ్మకంతో ఉన్నాం. ఎందుకంటే ప్రజలకు మంచి చేసిన ప్రభుత్వం, మేనిఫెస్టోని తూచా తప్పకుండా అమలు చేసినటువంటి ప్రభుత్వం, ఈరోజు మంచి చేసినటువంటి ప్రభుత్వాన్ని ఆశీర్వదించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా ఈరోజు మనం చూస్తే కూడా ఏ ఎగ్జిట్ పోల్లో చూసినా కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభంజనం రాబోతుంది, తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాబోతుంది అని చెప్పి కూడా వెరీ క్లియర్ కట్గా ఈరోజు ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అన్ని సర్వే సంస్థలు కూడా వెరీ క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. మనం నిన్న చూసాం వచ్చినటువంటి సర్వే సంస్థల యొక్క రిజల్ట్స్ని చూస్తే కూడా ఈరోజు అనేక సంస్థలు ఇచ్చినటువంటి రిజల్ట్స్లో కూడా చాలా క్లియర్ కట్గా కేటగిరీలుగా ఈరోజు మంచి చేసిన ప్రభుత్వం, మహిళలకి మంచి చేసిన ప్రభుత్వం, మహిళలు ఎక్కువ శాతము కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదిస్తూ ఉన్నారని కూడా అన్ని రిపోర్ట్లో కూడా మనం చూడటం జరిగింది. తప్పకుండా ఈరోజు మేము గట్టి నమ్మకంతో ఉన్నాం. డెఫినెట్గా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతూ ఉన్నాం. గతంలో ఎటువంటి మెజార్టీ వచ్చిందో అదే మెజార్టీని మళ్ళీ సాధించబోతూ ఉన్నాం. అందుకంటే మంచి రిజల్ట్స్ సాధించబోతున్నాం. దెందులూరు నియోజకవర్గంలో తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరబోతుంది. ఏలూరు పార్లమెంటు 7కి 7 క్లీన్ స్వీప్ చేయబోతున్నాం. తప్పకుండా ఈరోజు ఎగ్జిట్ పోల్స్ చాలా వరకు కూడా చూస్తూ ఉంటే సెంట్రల్ గవర్నమెంట్కి బయాస్డ్గా ఈరోజు మనము అనేక సంస్థలు మనం చూసినప్పుడు ముఖ్యంగా ఈరోజు చాలా వరకు కూడా ఈరోజు నేషనల్ మీడియాస్ అన్నీ కూడా ఎక్కడ ఈరోజు బీజేపీ టైఅప్తో, ఎన్డీఏ టైఅప్తో ఉన్నటువంటి ప్రతిపక్షాలన్నింటినీ కూడా వాళ్ళకి అనుకూలంగా ఇచ్చేటువంటి ప్రయత్నం చేయటం జరిగింది. ఎందుకంటే అది వాస్తవానికి చాలా దూరంగా ఉంది ఈరోజు. ఎందుకంటే ఎక్కడ ఈరోజు బీజేపీ 400+ టార్గెట్గా పెట్టినప్పుడు దాన్ని గనక మనం చెప్పకపోతే రేపు మనం ఇబ్బంది పడతామేమో అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు నేషనల్ మీడియా సంస్థలన్నీ కూడా ఈరోజు వాళ్ళు ఇస్తున్నటువంటి అనాలిసిస్కి అసలు తలా తోక కూడా లేదు. ఎందుకంటే ఈరోజు ఒక పక్క ప్రజాభిమానం జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కువ ఉంది అని చెప్తూనే మరో పక్క లోక్సభ సీట్లో 2-4 సీట్లు వస్తాయని, వాళ్ళకేదో ఎక్కువ సీట్లు వస్తాయన్నట్టు ప్రొజెక్ట్ చేస్తున్నారు. తప్పకుండా ఈరోజు మేము చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం. మంచి చేసినటువంటి ప్రభుత్వాన్ని ప్రజలు ఎప్పుడు ఆశీర్వదిస్తారు. తప్పకుండా ఈరోజు విజయం సాధించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ప్రత్యేకించి ఈ రాష్ట్రంలో మనం చూస్తే ఈరోజు ప్రతి ఒక్కరు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యూత్ అంతా కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే ఈ రాష్ట్రానికి మంచి జరుగుతుందనేటువంటి ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మనం క్లియర్గా చెప్పడం జరిగింది, కేటగారికల్గా ఏం చేస్తామనేది కూడా వెరీ క్లియర్ కట్గా యూత్కి చెప్పడం జరిగింది. నేను వచ్చాక తప్పకుండా ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు కల్పించడానికి నా వంతు కృషి చేస్తాను. ఈరోజు మనము అన్ని రకాలుగా కూడా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో మనం ముందుకు తీసుకువెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్లో ఈరోజు 1,72,000 కోట్ల రూపాయలు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేస్తూ ఈరోజు 9వ స్థానం నుంచి 6వ స్థానంలో మనం ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ ఉన్నాం. ఈ ఫిషింగ్ హార్బర్స్ అదేవిధంగా పోర్ట్స్ని పూర్తి చేస్తాను, అక్కడే 1,00,000 ఉద్యోగాలు రాబోతూ ఉన్నాయని చెప్పి కూడా యువతకి క్లియర్ కట్గా మేము ఏం చేస్తాము, ఏం చేయగలుగుతామో చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థల్లో 1,00,000 పైకి ఉద్యోగాలు తీసుకుని వస్తామని, ముఖ్యంగా వైజాగ్ని బీచ్ ఐటీ డెస్టినేషన్గా మార్చి తప్పకుండా అక్కడ కూడా ఉద్యోగాలు కల్పించేటువంటి ఏర్పాటు చేస్తామని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూ ఉండగానే ఈరోజు ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాం. క్యాబ్ జెమినీ లాంటి పెద్ద సంస్థలు కూడా వైజాగ్ వెళ్ళి అక్కడ ఆల్రెడీ సంస్థ అక్కడ ప్రారంభించేటువంటి కార్యక్రమం. అంటే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు కానీ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతరం కానీ జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా మంచి చేస్తారనేటువంటి ఉద్దేశంతో యువతరం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉంది. ఈరోజు అన్ని రకాలుగా కూడా రైతాంగం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదిస్తుంది. మంచి చేసినటువంటి, సంక్షేమం అందుకున్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రావాలని కోరుకుంటూ ఉన్నారు. ఎందుకంటే ఒక పక్క చూస్తేనేమో మంచి చేసే ప్రభుత్వం, మరో పక్క చూస్తేనేమో మాయమాటలు చెప్పేటువంటి ప్రభుత్వం. ఇద్దరినీ కూడా చూశారు. ఈ 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారిని చూశారు, గతంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా పరిపాలన చేసి చూశారు. తప్పకుండా ఈరోజు ప్రజల యొక్క ఆశీర్వాదం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది.
డెఫినెట్గా ఈరోజు మళ్ళీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు 9వ తారీఖున వైజాగ్లో ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తారు. తప్పకుండా ఈ రాష్ట్ర దిశ మార్చేది జగన్మోహన్ రెడ్డి గారే అని చెప్పి కూడా ఈరోజు మేము పూర్తి నమ్మకంతో ఉన్నాం. రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా మీరు పడినటువంటి కష్టం, మీరు మోసినటువంటి జెండా తప్పకుండా రెపరెపలాడబోతూ ఉంది. ఈరోజు ఈ 9వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా మీరు చూడాలనేటువంటి మీ ఆకాంక్ష నెరవేరబోతూ ఉంది. ఈరోజు ప్రతిపక్షాలు కుట్రలు చేస్తారు. ఈ 4వ తారీఖున జరిగేటువంటి పోలింగ్, ఇప్పుడైతే 4వ తారీఖున జరిగేటువంటి కౌంటింగ్లో మీరందరూ కూడా తప్పకుండా మనం విజయం సాధించబోతున్నాం. వాళ్ళు ఏదో ఒక విధంగా గొడవలు పెట్టుకుంటారని చూస్తారు. సమన్వయం పాటించండి. తప్పకుండా జగనన్నని ముఖ్యమంత్రి చేసుకుందాం. ఈ రాష్ట్రంలో అత్యధిక సీట్లలో ఈరోజు ప్రతిపక్షాల గుండెల్లో రైలు పెట్టే విధంగా అత్యధిక సీట్లలో మనం గెలవబోతున్నామని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు అనేకటువంటి ఎగ్జిట్ పోల్స్ ఎప్పుడు కూడా ఎగ్జిట్ పోల్ ఎగ్జిట్ పోల్ కూడా కరెక్ట్గా నెంబర్ చెప్పి ఆ నెంబర్ కరెక్ట్గా వచ్చేటువంటి అవకాశం లేదు. కాబట్టి ఈరోజు మేము ఒకటే చెప్తూ ఇప్పటికీ నమ్మకంగా ఉన్నాం. తప్పకుండా ఈ రాష్ట్రంలో 175 కాన్స్టిట్యున్సీలో కూడా మేము మంచి చేయటం జరిగింది. ఆ 175 కాన్స్టిట్యున్సీలో ఉన్న అక్కచెల్లెముల యొక్క ఆశీర్వాదాలు మాకు కనపడుతూ ఉన్నాయి. ఈరోజు 58% మంది మహిళలు ఈరోజు ప్రతి నియోజకవర్గంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించారు అంటూ ఉన్నారు. కాబట్టి ఈరోజు ఎప్పుడైతే కౌంటింగ్ సెంటర్లో కౌంటింగ్ పూర్తవుతూ ఉంటుందో మధ్యాహ్నం 4వ తారీఖు మధ్యాహ్నం ఈ రాష్ట్రంలో పండగ వాతావరణం ఉండబోతోంది. గతం కంటే కూడా అత్యధికంగా ఈరోజు మెజారిటీ స్థానాలు మేము సాధించబోతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా ఈరోజు మేము చూస్తూ ఉన్నాం. మా నాయకుడి యొక్క కాన్ఫిడెన్స్, మా నాయకుడి యొక్క క్లారిటీ మాకుంది. డెఫినెట్గా ఈరోజు గతం కంటే కూడా ఎక్కువ మెజారిటీ స్థానాలు. ఈరోజు చాలామంది మాట్లాడుతూ ఉన్నారు గోదావరి జిల్లా లేదో కూటమి అని చెప్పి. అటువంటి పరిస్థితి ఇక్కడ లేదు. ఈరోజు ఈ రాష్ట్రంలో తప్పకుండా గోదావరి జిల్లాలో ఉన్నటువంటి ఏలూరు పార్లమెంట్లో తప్పకుండా 7కు 7 స్థానాలు గెలుస్తాము. జగన్మోహన్ రెడ్డి గారికి కానుకగా ఇస్తామని చెప్పి కూడా ఈరోజు తెలియజేస్తాం.